వాజ్ ప్లేట్ నిండా కలర్ఫుల్గా ఏంటి అనుకున్నారా, ఎగ్ పఫ్ తయారు చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. ముందు ఏంటంటే ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని చక్కగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. కొంచెం స్టీమ్ అంటే కొంచెం ఆయిల్ తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల గురించి కదా అని. మనం మైదా పిండి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి నానబెట్టి ఉంచుకొని ఒక గంట ముందు ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాను. మెత్తబడింది, బాగా సాఫ్ట్గా నొక్కుకున్నా. ఏంటంటే బాగా పల్చగా రావాలి, ఎందుకంటే ఎగ్ పఫ్ కదా, మోటగా ఉన్నా బాగోదు కదా, మందం ఎక్కువైనా బాగోదని పల్చగా పెద్ద చపాతీ కింద చేసి అప్పుడు దాన్ని ఫోల్డ్ కింద చేసుకుని 4 భాగాలు చేసుకుంటే చక్కగా మనం ఎలా కావాలితే అలా చేసుకో. కథ ఏంటంటే ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటుంది. లేయర్లు కింద వచ్చి ఎంత పెద్ద చపాతీ చేసుకున్నాను. ఇందులో కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇంకా ఉల్లిపాయ ముక్కలు మగ్గిని ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని మసాలా చాట్ మసాలా ఇలా ఒకదానికొకటి వేసుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఇందులో బాగా వేపితే ఉప్పు కారం కూడా వేపితే చాలా టేస్టీగా ఉంటుంది. అలా వచ్చాక కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఆ ఉల్లిపాయ ముక్కలు అంతా మసాలా పట్టి చాలా మనం తిన్నప్పుడు ఎగ్ పఫ్లో చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని జస్ట్ అలా మగ్గబెట్టుకుంటే చాలు. ఇంక దగ్గర పడిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టుకొని మనం ఏంటంటే ఇంకా చపాతీకి ప్రిపేర్ అవ్వాలి. ముందు ఆయిల్ పక్కన పెట్టాను. ఈ పక్కన మార్చుకుని చక్కగా చపాతీలు 4 భాగాల కింద చేసుకుని ఒక భాగం ఒక్కొక్కటి తీసుకుంటున్నా. పల్చగా చేశాను, ఎందుకంటే లాంగ్గా ఉన్న పైన ఉడుకుద్ది కానీ పైన ఎగుద్ది కానీ లోపల ఉడకదని ఉద్దేశంతో చాలా పల్చగా తీసుకున్నాం. ఏమవుద్ది, ఎగ్ ఉంది, కర్రీ ఉంది, ఒక లేయర్ సరిపోద్దన్న ఉద్దేశంతో చాలా పలసగా తీసుకున్నా. ఇలాగ ఒకదానికొకటి మొత్తం అన్నీ కూడా మన ఎగ్గు 4 తీసుకున్న 8 ముక్కలు అవుతుంది. అలాగా మొత్తం అన్నిటికీ సరిపోద్ది అనమాట. మనం తీసుకున్న పిండికి ఇది కూడా అన్నీ చాలా పర్ఫెక్ట్గా అన్నీ ఒకదానికొకటి చక్కగా వేపేసుకుని కొంచెం, ఎందుకంటే పైన ఓడకుండా కొద్దిగా వాటర్ తడిపి పెట్టాను అనమాట. ఒక్కొక్కటి వేపేసుకుని ఒకదాని వెనకాల, ఎందుకంటే నేను ఆయిల్ వేస్ట్ అవుతుంది అంటే ఎగ్ కదా మాకు నీసు అవన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో చాలా చిన్నగా వాటితోనే వేపుతాను. శుభ్రంగా లాస్ట్కి వచ్చేటప్పటికి చక్కగా ఈ 4 పర్ఫెక్ట్గా వేగినాయి అనమాట. పిల్లల కోసమని సరదాగా చేసాం. చాలా కలర్ఫుల్గా ఇందులో టమాటా కెచప్ తినవచ్చు, ఇందు ఉత్తుదైనా తినవచ్చు. చాలా బాగుంది, ఆయిల్ లాక్కుండా చాలా నీట్గా. అసలు ఏంటంటే మనిషికి 2 తింటే చాలు, ఫట్ పిల్లప్ అయిపోతుంది. ఇంకా అందుకని ఇక్కడ ఒక చాయ్ ఉంటే చాలు. అసలు స్నాక్స్ సూపర్ అంటే సూపరు. కొంచెం పిల్లలకి హెల్తీగా వాళ్ళ టేస్టింగ్ టైం చెప్తున్నారు.